అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గానీ సంతోషంగా ఉన్నాము. ఇది సోమవారం ఉదయాన్నే మనకు డే అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మొదలైతుంది గదా! ఒక్కొక్క రోజు చాలా చిరాకుగుంటాము. ఒక్కొక్క రోజు మనశ్శాంతిగా ఉంటాం. డే రోజు ఒకేలాగా మనకు ఉదయం ఉంటేనే ఎంత బావుంటుందో అని అనుకుంటాం గానీ, మన మనసులో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి. మన ఇంట్లో సమస్యలతో మధ్యతరగతి ఇల్లాల గురించి మాట్లాడుతన్నాను. మన వీడియోల్లో ఎక్కువ మధ్యతరగతి ఇల్లాల గురించి మనం ఎట్లుండాలా, ఏమి అనేది ఆ విషయాలే మాట్లాడుకున్నాము. నాకు తెలిసిండేది మీకు చెప్తాను. మీకు తెలిసిండేది నాకు కానీ కామెంట్ చేయండి. ఎవరన్నా మీకు తెలిసిండే విషయాలు కానీ మధ్యతరగతి ఇల్లాల గురించే మనం మాట్లాడుకున్నాము. ఎందుకంటే మన వీడియోలన్నీ అవే ఉంటాయి. ఇంకా ఆయన కానీ డ్యూటీ నుంచి వచ్చినాడు. దీపారాధన అంతా ఆయన వచ్చేళ్ళకే 6:30కి అంతా అన్నీ అయిపోయింటాయిలే. దీపారాధన దాకా అయిపోయింటుంది. ఇంకా ఆయన వస్తానే ఇంకా టీ పెట్టేసినాను. ఆయనకు వచ్చేసి హ్యాండిల్ కవర్ కావాల్సింటే నేను హ్యాండిల్ కవర్ అన్నీ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ బ్యాగ్ ఉంది చూడండి, ఆ బ్యాగ్లో అన్నీ మర్తేసేసి పెట్టింటా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్క కవర్ తీసుకోవచ్చు అనేసి, ఎక్కడ ఒకటి ఉంటే చిరాకుగా ఉంటుంది కదా అని ఈ విధంగా మర్తేసి పెట్టింటా. ఒక్క కవర్ కోసం ఆయన తీసి అన్నీ పడేసినాడు. ఇంకా మనకు అదొక ఎక్స్ట్రా పని. ఇంకా ఆ కవర్లన్నీ మళ్ళీ సర్ది పెట్టాలా. చిరాకుగా ఉన్నా కానీ ఆ కవర్లన్నీ ఏదన్నా అట్లా ఒకటి తీసినప్పుడు నీట్గా సర్దేసుకుంటాం కదా. ఇంక సరే ఇంకా ఆయన వచ్చి టీ పెట్టేసేసి సర్దుదాంలే అనుకున్నా. నేను వచ్చేసి అప్పటికి గాయత్రి తులసి కషాయం చేద్దామనేసి పిక్కచ్చేసింటి. ఇంకా ఆయన లేట్ అవుతుందేమో, టీ కావాలంటే మరి ఆయన వచ్చినాక పెట్టుకున్నాము. గాయత్రి తులసి కషాయము చేసుకున్నామనేసి ఆకులు పిక్కచ్చినాను. ఇంకా ఆయన వచ్చేళ్ళకే కషాయం మళ్ళీ ఒక గంట తర్వాత మనం టీ కానీ టిఫిన్ కానీ ఏమన్నా తిని కషాయాలు తాగేటప్పుడు ఒక గంట ఉండాల. అప్పటికి వచ్చేసి 7:20 అయిందిలేండి. ఇంకా ఆ టైంకి ఇంకా కిచెన్లో స్టవ్ వెలిగించేటప్పుడు ఇండోర్ మటుకు తప్పకుండా తీసేసుకుంటాను. గుర్తుంటే లేస్తానే అన్నీ తీసేస్తాను. కిచెన్లో మటుకు ఇంకా స్టవ్ వెలిగించే అప్పుడు మటుకు కంపల్సరీగా తీసేసుకుంటాను. ఇండోర్ వేసుకొని వంటలు మటుకు చేయొద్దండి. కిటికీ ఇండోరు అంటారు. కొంతమందికి చాలా పాపం అర్థం కానోళ్ళుగానే ఉంటారు. ఇండోర్ అన్నా కిటికీ అన్నా ఒకటే అని నేను చెప్తాను. తెలియని వాళ్ళు ఉంటారు, మా అవ్వ అట్లా వాళ్ళు ఉంటారు కదా. ఇండోర్ అంటే ఏంది అని మా అవ్వే క్వశ్చన్ వేస్తుంది. అందుకు నేను చెప్తాను. అట్లా వాళ్ళు కానీ ఉంటారు కదా, మన బామలు అవ్వలు పెద్దమ్మగారు పిన్ని గారు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కానీ అర్థం కావాల మన వీడియోలు. సాధ్యం ఉన్నంత వరకు తెలుగులోనే నేను మాట్లాడేకి ట్రై చేస్తా. ఏడో ఒక్కటి పొరపాటున వస్తేనే ఆ మాట వస్తుంది ఇంగ్లీష్ వర్డ్, అంతేగాని తెలుగులోనే మాట్లాడతాను ఆ వీడియోల్లో. ఇది గాయత్రి తులసి అంటారు. మనకు మందారమాకు చిన్న సైజు మందారమాకు ఉంటుంది, అలాగుంటుంది. మన విష్ణు తులసి లక్ష్మీ తులసిలాగా అంత ఘాటుగా ఉండదు, కానీ ఘాటుగా ఉంటుంది. బాగా కషాయం అయితేనే కొంచెం ఘాటుగానే ఉంటుంది. దాంట్లోకి వచ్చి ధనియాలు, ఒక్క ఏలక్క, కొంచెం జీలకర్ర, మరి వచ్చేసి కొంచెం దాల్చిన చెక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, తొక్క తీసేసి వెల్లుల్లి రెబ్బలు తీసుకున్న, 2 మిరియాలు. స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పెట్టేసినాను. అవి వేడైన తర్వాత 2 గ్లాసులు వేసినాను. పెద్ద గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాసులు 2 వేసినాను. ఇవన్నీ కచ్చా పచ్చగా దంచేసుకొని కొంచెం పసుపు వేసేసి బాగా మరిగిచ్చేసేది. ఈ గాయత్రి తులసి ఆకు ఉంది కదా, ఆకుల్లో కషాయం చేసుకున్నప్పుడు ఈ తులసి తమలపాకు అనేది ఎక్కువసేపు మరగనవసరం లేదు. ఆ దినుసులన్నీ మరిగిన తర్వాత ఇంకా వేసేసి 2 నిమిషాలు, అది 1 నిమిషమో 2 నిమిషాలు అట్లా వేడైనాక ఇంకా వడేసుకునేది. దాంట్లోకి వచ్చేసి కప్పుల్లోకి తేనె వేసిన, నేను తేనె వేసేసేసి వడేసుకునేది. నాకు ఆయనకేమో నిమ్మరసము ఏం వద్దు అనిపించింది. బాబుకి వచ్చేసి నిమ్మరసం వేసి అని అడిగినాడు. బాబుకు కొంచెం నిమ్మరసం వేసి ఇచ్చినాను. బాబుకు, నాకు, మా వారికి. అది ఎక్కువ ఉండేది పెద్ద గ్లాస్, నాకు కొంచెం తక్కువ, ఇంకొంచెము ఫుల్ ఉండేది అది మా వారికి, పెద్ద గ్లాస్ నాకు. కషాయాలు జ్యూసులు చేసినప్పుడు పెద్ద గ్లాస్ నాకు, మా వారికి పిల్లలకైతేనా కొంచెం తక్కువ ఇస్తాను. ఎందుకంటేనా వాళ్ళు తాగేది కొంచెం తక్కువే, కానీ తాగితే మేలు అనేసి నేను ప్రతి కషాయం, నేను ఏదన్నా తాగిని కంపల్సరీ వాళ్ళకి కషాయం అయితేనే ఇస్తాను. కానీ ఇంట్లో అందరం తాగుతాం కషాయం. కొంచెమైనా గంజైనా జావైనా ఏదైనా అనలే కొంచెమైనా ఇంట్లో తాగుతాము. ఇప్పుడు నేను తిప్పితేనే అది మా చిన్నబ్బాయిది చక్కెరము, చాలా ఏం లేదులేండి. మా చిన్నబ్బాయి
తీసుకొని ఆడుకుంటా అంటాడు. మళ్ళీ అన్నీ కాలేజీ పోయేటప్పుడు అన్నీ సర్దుకొని అన్నీ ఎత్తిపెట్టుకొని పోతాడు. మళ్ళీ ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళు ఇరగ్గొట్టేసి పోతారు అనేసి దానిని మళ్ళీ భద్రంగా ఎత్తిపెట్టుకొని పోతారు. పిల్లలకైతేనే ఆ అలవాటు బాగుంది. వాళ్ళ వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుంటారు. నేను చేస్తానేది గుంత పొంగనాలకి పచ్చిమిర్చిను కరివేపాకు కొంచెం సాల్ట్ వేసేసి నూరేసినాను. ఎందుకంటేనా పచ్చిమిర్చి కట్ చేసేస్తేనా అవి పంట కింద పడినాయంటే గుంత పొంగనాలు వేద్దామనేసి అనుకున్నాం. ఇంకా అవి పడినాయనుకో బాబు ఇంకా ఎగురుతాడు పైకి కిందికి. కారం అంటే మా ఆయన అరుస్తాడు, పిల్లలు తినర్లేండి. కొంచెం వచ్చేసి కొత్తిమీర, మరి వచ్చేసి సాల్టు, వంట సోడా, ఆనియన్స్ వేసినాను. కరివేపాకు వచ్చేసి మా బాబు ఏరి పక్కన పెడతాడు ఒక్కొక్కటి. అందుకు నేను వచ్చేసి ఎప్పుడన్నా కానీ అట్లా నూరేసి వేస్తాను. లేదనుకో మిక్సీ మసాలా ఆడిస్తాం కదా, అక్కడ కానీ ఆడిచ్చేస్తాను. తిన్న పిల్లలకు ఇది మంచి ఉపయోగం. చూడండి, టమోటా కానీ అంతే. మా అబ్బాయి చిన్న అబ్బాయి తినడు. అప్పుడు వచ్చేసి నేను మిక్సీకే కొట్టేస్తాను, తింటాడు కంపల్సరీ. రొట్టి అంతే, ప్రతి ఒక్కటి మిక్సీకి ఆడిచ్చేసినామంటేనా తింటాడు. చూడండి, ఓపిక ఉంటే రోట్లో దంచుకొని వేయండి. గుంత పొంగనాల గురించి ఇంకా పెనం పెట్టేసినాను. పెనం వేడైతేనే ఆయిల్ వేసేసి, ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. ఆయిల్ వేసేసేసి ఇంకా పొంగనాల పిండితో ఈ విధంగా పొంగనాలు పోసినాను. నేను పెట్టినా చూడండి స్టవ్ మీద పెనుము, అది ఇనుప పెనుము. అసలు చల్లగా అయినా కానీ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. దీని మీద గుంత పొంగనాలు వేసుకొని తింటేనా అంత రుచికరంగా కానీ ఉంటాయి. మన నాన్ స్టిక్ పెనం కన్నా బాగా టేస్టీగా ఉంటాయి. నాన్ స్టిక్ పెనం అనేది మనం వేసేసి చల్లగా అయినాక తినబుద్ధి కావు, టేస్టే ఉండవు. కానీ ఇవి బాగా టేస్టీగా ఉంటాయి చూడండి. అప్పుడు మన పెద్దలు ఇవి నాకు కానీ మా అమ్మ కొనిచ్చినప్పుడు, నాకు కొత్తగా వివాహం అయినప్పుడు కొనిచ్చింది అమ్మ. కానీ నేను పక్కకు పెట్టేసినాను. పోమ్మా ఎంత గ్యాస్ కావాలో ఈ పెనం వాడడం వల్ల అన్నాను. కానీ దాని విలువ తెలిసినాక ఆ పెనం తీసుకొని వాడుతాను. నాన్ స్టిక్ పెనాలు దాని ముందర 2-3 పెనాలు పోగొట్టినా కానీ దాన్ని పక్కకు పెట్టేసింది. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాతే నాకు ఇలాంటి విలువ బాగా తెలిసింది. దీనిల గురించి అన్ని వీడియోలు అన్నీ చూసి ప్రతి ఒక్కటి నేను ఇంట్లో అన్నీ చూసి కనుక్కొని వండేది కానీ చేసేది కానీ ఆ విధంగా చేస్తాను. ఆ విధంగా చేస్తా అంటే ఆ దేవుని భగవంతుని దయతో ఇంత మటుకు ఆరోగ్యంగా ఉన్నాను. నా కుటుంబాన్ని నేను ఏదో చేసి పెడతాను, కుటుంబంతో సంతోషంగా ఉన్నాను. నాకు తెలిసిన విషయం చెప్తాను. ఇల్లాలు కానీ పనుకుంటేనా చాలా ఇబ్బంది ఉంటుంది ఇంట్లో. నేను స్వయంగా చూసినా కాబట్టి మా అమ్మ మా నాన్న కానీ, నాకు చిన్న పిల్లలు, నాకైతేనా పాపం చాలా చిన్న పిల్లలు. మా అమ్మ మా నాన్న ప్రతిరోజు డ్యూటీ చేసి నా దగ్గరికి వచ్చి నన్ను చూసుకొని పోతాండ్రే. ఆ విధంగా ఉంటాండే నా పరిస్థితి. ఇప్పుడు కోలుకున్నా కాబట్టి అమ్మ నాన్న అయినా నాన్న వారానికి ఒక్కరోజు వచ్చి నన్ను చూసుకొని పోతాడు. చాలా ఇబ్బందులు పడినాను. ఆరోగ్యాల గురించి మాట్లాడుకున్నాం పోయే ముందు వీడియోల్లో, నా ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము. కానీ అంత ఇబ్బంది ఉంటుంది. ఇల్లాల ఆరోగ్యం కంపల్సరిగా చూసుకోండి. టయానికి ఏం తినాలో తినండి, ఆరోగ్యంగా ఉండండి. వాళ్ళకి కానీ కావాల్సినవి కుటుంబానికి చేసి పెట్టండి. కొంచెం ఓపిక తెచ్చుకొని మంచి ఆహారం తీసుకున్నామంటే బాగా యాక్టివ్గా ఉంటాం పగులంతా. మనం తీసుకునే ఆహారంలోనే చాలా యాక్టివ్గా ఉంటాము. మరి వచ్చేసి మాకు సోమవారం రోజు మార్కెట్ అంటారు, సంత అంటారు. అప్పుడు పెద్దలు సంత అంటారు కదా, రైతులు తెచ్చి అమ్ముతారు. మేము ప్రతి సోమవారం తెచ్చుకుంటాము. ఇంకా కొన్ని వచ్చేసి కావాల్సినవి మళ్ళీ మధ్యలో తెచ్చుకుంటాం. పచ్చిమిర్చి పేపర్లో కనిపిస్తున్నాయి. పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనా అట్లా పేపర్లో పెట్టేసి కొంతమంది బాక్స్లో అన్న నిలువ చేసుకోండి. ఎవరు అనుకూలం కొద్దీ వాళ్ళు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి చూడండి. ఇంక మరి సాయంత్రం అయింది. బెండకాయను చపాతీ చేసేసిన, ఆయన క్యారీ కట్టేసినాను. ఇది టీ పెట్టేస్తే ఇంకా టీ తాగేసిపోతాడు. నేను చూపిస్తాను చూడండి. దాంట్లోకి వచ్చేసి సొంటి, ఏలక్క, ధనియాలు, చెక్క, లవంగం, మరి సోంపు, తులసి, పుదీనా, జాజికాయ, జాపత్రి అన్నీ ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అసలు ఎంత ఘాటుగా ఎంత టేస్టీగా ఉంటుందంటే టీ ఇంకా కొంచెం తాగాలనిపిస్తుంది. కానీ అంత టీ తాగితే అనారోగ్యం వస్తుంది అనేసి చాలా తక్కువలేండి, కొంచెం తాగుతాము. ఆయన డ్యూటీకి పోయేటప్పుడు చేసి ఇచ్చేసి ఇంక క్యారీ రెడీ చేసేసినాను. ఇంకా వచ్చేసి బెండకాయ ఫ్రై, చపాతి. కానీ వీడియో తీయలేదులేండి,
ఇంకా నైట్కి వచ్చేసి అవ్వకు కానీ ఇచ్చేసి వచ్చినాము. ఇంకా ఆయన క్యారీ కట్టినప్పుడే అవ్వకు ఇచ్చేసి వచ్చినాను. ఇంక నేను వచ్చేసి ఇంక అన్నీ సర్దుకుంటా అంటేనా మా శ్రీవారు వచ్చేసి ఇంక వచ్చినాడు, టీ అయింది, రెడీ అయ్యి వచ్చినాడు. ఇంకా టీ అయింది అన్నాడు. నేను లకన్ కట్టి చపాతి తిక్కుతారే ఆ కర్ర పట్టుకుంటే మా శ్రీవారు ఏం కొట్టేకి పట్టుకున్నావా అని, కొట్టేకి కాదండి సర్దుకుంటా అన్నాను అన్నీ అంటే సరేలే అనుకొని నవ్వుకొని ఇంకా టీ తాగేసి ఆయన బయలుదేరినాడు. ఇంకా సాయంత్రం మొహం కడుక్కొని దీపారాధన చేసుకొని నేను వచ్చేసి సాయంత్రం పూట స్నానం చేయను, ఉదయాన్నే చేసుకుంటాను. కానీ సాయంత్రం కానీ చేసుకుంటే కానీ నాకు అంత చేత కాదు. తల మీద నీళ్ళు తీసుకొని గంగా యమున సరస్వతి అనుకొని మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని దీపారాధన చేసుకుంటాను. నేను చేసేది ఈ విధంగా ఉంటుంది. కానీ 2 పూట్ల కొంతమంది స్నానం చేస్తారు. నేనైతే సాయంత్రం పూట ఏం చేయను, ఉదయాన్నే చేస్తాను. కానీ తలపైన సాయంత్రం ఆ విధంగా నీళ్ళు అనుకొని మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కుంటాను. నాగపడికి చూడండి శివాలయంలోకి ఎవరో త్రిలింగేశ్వర శివాలయానికి ఇచ్చినారంట, కానీ లింగానికి పెట్టేకి కాలేదంట. లింగం పైన పెట్టింటేనా నాగపడికి ఎంత బాగుందో చూడండి. తెల్లటి రాళ్ళు ఎర్రగా వచ్చినాయి, మళ్ళీ కూరలుగానే ఉన్నాయి. అసలు అయితేనా దగ్గర నుంచి చూస్తేనా ఏం మెరుస్తుందో, నేను అక్కడ పోయి చూసినాను ఎంత మెరుస్తుందో. కానీ వీడియో తీద్దామంటే అంత బాగా రాలేదు. స్వామిని అడిగితే స్వామి అట్లా ఫోన్ లోపలికి తీసిపోయి అట్లా తీసిండి స్వామి, అందరూ సబ్స్క్రైబర్స్ చూస్తారు అని అంటే, దగ్గరుండే వాళ్ళు మా ఏరియా మటుకు కంపల్సరీ త్రిలింగేశ్వర దర్శనం మటుకు చేసుకుంటారు. ఏదో ఒక పూట ఉదయం కానీ సాయంత్రం కానీ. ఎంత బాగున్నాడు కదా, మీరు కానీ చేసుకుంటారని ఇప్పించినాను. ఇంకా మరీ వచ్చేసి పున్నం కదా, చంద్రుడు చూడండి ఎంత బాగున్నాడు. శివాలయంలోనే లేండి, శివాలయంలో ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, అట్లయి కనిపించింది కానీ మా ఇంటి మధ్యలో కనపడదు. మనం మరొక వీడియోలో కలుద్దాం.